పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తారు. ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఆ సమయంలో. కనుక మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగిన పెద్దవాడైన తరువాత నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. కామాఖ్యలోని అమ్మవారిని పూజించేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు కూడా. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయినాయి. ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మ ప్రకారం శ్రీమూర్తులను తన తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు ఈ నరకాసురుడు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారికి వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించాడు. ప్రపంచంలోనే ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొని తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. వాడు ప్రతి అమావాస్య పౌర్ణమికి తన నవ యవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు నరకాసురుడు. ఆ నరకుడి చెరసాలలో వేలాది అందమైన మహిళలు రాచకన్యలు బందీలుగా ఉండేవారు. ఈ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి దేవతల కన్నతల్లి అయిన అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతలను అవమానపరుస్తాడు. అప్పుడు బ్రహ్మరుద్రులు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి కొన్ని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధిని తట్టుకోలేకపోతున్నామని ఆయన్ని సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవి గుర్తులేవు. శ్రీకృష్ణుడు నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో యుద్ధానికి వెళతాడు. అక్కడ శ్రీకృష్ణుడి నరకాసురుని మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వల్ల నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువల్ల శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యంలో మూర్ఛపోయినట్లు నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్ఛపోవటం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతుల్లోనే మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలందరినీ చెరసాల నుంచి విడిపిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది ఈ పండగ. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇది దీపావళి యొక్క విశిష్టత. జై శ్రీకృష్ణ.